ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు కీర్తనల గ్రంథం 27వ కీర్తన 10వ వచనమండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఎవరంట? మనం ఈ భూమి మీద అందరికంటే మనము మన ప్రాణంగా ఎవరు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామండి? తల్లిదండ్రులనే మనము ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే వారంగా ఉంటాము. అయితే మనల్ని కూడా మనం పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత మనల్ని కూడా నిస్వార్థంగా, నిష్కాపట్యంగా ఎవరు మనల్ని ఎక్కువ ప్రేమిస్తారు అని అంటే, మనల్ని కన్నా మన తల్లిదండ్రులే మనల్ని ఎక్కువ ప్రేమిస్తారని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. మరి దేవుడు అంటున్నారు, నీ తల్లిదండ్రులు నీ కన్నుల ముందు ఉన్న నీ తల్లిదండ్రులనే నువ్వు ప్రేమించలేనప్పుడు సృష్టికర్తవైన నన్ను మీరు ఎలా ప్రేమిస్తారు? మీరు నన్ను ప్రేమిస్తున్నారంటే నేను ఎలాగునా మీ ప్రేమను నేను గౌరవించాలి, నమ్మాలి అని అంటున్నారు ఆయన. అంటే మన తల్లిదండ్రులు మనకు మొదటి మెట్టై ఉన్నారు. మన దేవుని తర్వాత మనకు రెండవదిగా తల్లిదండ్రులే అని అనుకోవాలి. అయితే మరి అలాగున ప్రేమించేవారు, అలాగున మనం ప్రేమించేవారు, వారు మనల్ని ప్రేమించేవాళ్ళు, ఈ రెండులు కూడా తల్లిదండ్రుల భాగమే కనిపిస్తుంది. అయితే ప్రభువు ఏమని అంటున్నారంటే, నీ తల్లిదండ్రులైతే నిన్ను విడిచిపెడతారేమో కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ నిన్ను విడిచిపెట్టిన, నువ్వు నేరం చేశావు, తప్పు చేశావు, దొంగతనం చేశావు, ఇంకొకటి చేయకూడని పని చేశావు, నీ జీవితంలో ఇంకా నువ్వు దిద్దుకోలేని తప్పు చేశావు అనేటువంటి పరిస్థితి కూడా మన శరీరము, మన ఆలోచన కొందరి స్వాధీనంలో లేకుండా సాతాను చేత అప్పగింపబడి కొన్ని దుర్మార్గమైన పనులు వారి జీవితంలో వారు చేస్తూ ఉంటారండి. వారు ఆ సమయంలో ఎందుకు చేశారు, ఎలాగున ప్రేరేపింపబడి చేశారు అన్నది కూడా వారికి అవగాహన ఉండదు. వారు తెలుసుకునేసరికి ఆ తప్పు జరిగిపోయి ఉంటుంది. ఎలాగనంటే వారు సాతాను చేత ప్రేరేపింపబడిన వారే అటువంటి దుష్కార్యములు చేసేటువంటి వారిగా ఉంటారు. మరి కొన్ని సమయాల్లో ఆ సాతాను వారిని విడిచిపోయిన తర్వాత వారి మనసులోనికి దేవుని ఆత్మ ప్రవేశించినప్పుడు వారు పశ్చాత్తాపడి, ప్రాధేయపడి వారిలో వారు కుమిలిపోతూ, కృంగిపోతూ ఉండేవారిగా ఉంటారండి. మరి మన జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితిలో ఆ స్థితిగతి చిన్నగా, కొందరి జీవితంలో చిన్న కారణాలు అయి ఉండొచ్చు, కొందరి జీవితాల్లో పెద్ద కారణాలు అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ అయ్యో నేను ఈ తప్పు చేశానే, ఈ పాపం చేశానే, మరి అప్పుడు ఎలా చేశానో కూడా నాకు తెలియలేదు అనేటువంటి పరిస్థితి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కోణంలో ఉండక మానదు. అయితే ప్రభు అంటున్నారు, నువ్వు తప్పు చేసిన, పాపం చేసిన, ఏమి చేసినప్పటికీ నిన్ను కన్నని తల్లిదండ్రులైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ యెహోవా మాత్రము నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించవా అని నీవు అడిగినప్పుడు యెహోవా నిన్ను చేరదీయును. అర్థమైంది కదండి వాక్యము. భూమి మీద ప్రతి ఒక్కరూ నువ్వు తప్పు చేశావు అని నిన్ను నిందించి, అవమానించి, దూషించి, ద్వేషించి క్షమించే మనస్సు లేక వారు నిన్ను తృణీకరించినప్పటికీ యెహోవా ఒక్కడు మాత్రము మన కొరకు, ఆయన దివారాత్రములో మన కొరకు, లోబడనొల్లని మన జీవితాల కొరకు ఆయన చేతులు చాపే ఉంచుతున్నాడండి. ఆయన దయగల హస్తాలు, ఆయన గాయపడిన హస్తాలు, ఆ మన కొరకు ఆయన చేతుల్లో కొట్టబడిన మేకులు ఆయన ప్రేమను మనకు చూపిస్తూ, ఇదిగో నీ కొరకే నేను ఇలాగున గాయపడ్డాను అని ఆయన మన కొరకు ప్రేమను చూపిస్తూ, మన కొరకు దినమెల్లా ఆయన చేతులు చాపి ఉన్నారండి. నిన్ను ఎవ్వరు తృణీకరించిన, ఎవ్వరు నిన్ను అవమానపరిచిన ఆయన మాత్రము ప్రేమించేవారిగా, ప్రాణమిచ్చేవాడిగా ఉన్నాడు. కనుక మిగతా వాటినన్నిటినీ
పక్కకు పెట్టండి. ప్రభువునే మీ జీవితంలో ముందు పెట్టుకోనండి. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.